నిర్మలా సీతారామన్ బడ్జెట్పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ఉందన్నారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు బడ్జెట్ ఫలాలు అందే విధంగా ఉండడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే బడ్జెట్ అన్న సోము ప్రతిపక్షాలు కూడా మెచ్చే విధంగా కేటాయింపులు జరిగాయని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత మంచి బడ్జెట్ చూడలేదని అన్నారు. సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్న ఆయన 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరగడం గొప్ప విషయమని వెల్లడించారు. స్వయం సహకార సంఘాలకు నిధులు కేటాయింపుతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఇది రైతు ప్రభుత్వంగా చెప్పుకోవాలన్నారు సోము వీర్రాజు. మన దేశంలో అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. 7 పిల్లర్స్ బడ్జెట్, 7 స్తంభాల బడ్జెట్, 7 ఋషుల బడ్జెట్. ఈ బడ్జెట్ ఇవాళ పూర్ బడ్జెట్, సామాన్యుల బడ్జెట్. ఇది సామాన్యుల బడ్జెట్, మహిళల బడ్జెట్. మహిళలకు సంబంధించి 80 లక్షల మహిళా సంఘాలని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి బడ్జెట్. 20 లక్షల కోట్ల రూపాయలు రైతులకి రుణాలు ఇవ్వాలి. ఆ రైతులకి ప్రత్యేక బడ్జెట్ ని, ప్రత్యేక నిధిని కేటాయించాలి. అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ని డిజిటలైజేషన్ చేయాలి. భారతదేశ వ్యాప్తంగా కోఆపరేటివ్ సంస్థలని రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి మరింత అనుసంధానించాలి. కోఆపరేటివ్ సంస్థలన్నీ కూడా చెయ్యగలిగే అవినీతిమయమైపోయేటువంటి సంస్థని మరలా కాపాడాలి, పునరుజ్జీవింప చేయాలి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా గ్రామ వికాస్